అలాగే ఈ జన్మదినం అనేది చాలా గొప్ప అని అనుకోవడం లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు పుడతారు, ప్రతి వాళ్ళు ఒక పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం అంతా వస్తుంది. కానీ ఇంతమంది మిత్రుల్ని కలుసుకోవడం, మళ్ళీ ఒక ఈ ప్రెస్ మీట్ అనేది నా జన్మదినం కాదు కానీ పునర్జన్మదినంలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరినీ కలుసుకున్నాం, మళ్ళీ అందరూ నా గురించి మాట్లాడటం, ఈ సింహావలోకం చేసుకోవడంలాగా జరిగింది. నేను కొమరం భీం తీసే రోజుల్లో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు, ఆ గిరిజనులతో జొన్నకట్టక తిన్నప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు, అప్పుడు మా మిత్రుడు ప్రభు జర్నలిస్ట్ని తీసుకొచ్చి అప్పుడు ఆయన కవరేజ్ చేశారు ఆ రోజుల్లో షూటింగ్ టైంలో. తర్వాత రాంబాబు గారు తీసుకెళ్లారు ప్రజల్లోకి ఆ సినిమాని. ఇది కొమరం భీం తర్వాత దాని విడుదల కోసం నేను 18 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. మీకు తెలుసా విషయం? ఎందుకంటే ఎవరికైనా యావజ్జీవ శిక్ష అనేది 14 ఏళ్ళు వేస్తారు, నాకు ఆ సినిమా 18 ఏళ్ళు వేసింది. కాబట్టి ఆ సంతోషం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 24 సెంటర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అది 50 days ఆడింది నిరవధికంగా, కొన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది. సో అది నాకు గుర్తింపుని, ఒక అభిమానాన్ని తీసుకొచ్చింది. సో కొమరం భీం పేరుతో జిల్లా కూడా ఏర్పడిన తర్వాత కొమరం భీం గురించి పాఠ్య పుస్తకాల్లో కూడా నా పేరుతో సహా మెన్షన్ చేశారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, సోషల్లో. సో ఒక పాఠాలు ఎక్కువ చదవను, నేను ఒక పాఠ్యాంశంగా మారడం అనేది ఒక అదృష్టము. అది దానికి భూపాల్ రెడ్డి గారు, కొమరం భీం గారు దానికి రూపం ఇస్తే రామరావు గారు దానికి ప్రాణం పోసారు రచయితగా. వాళ్ళని స్మరించుకుంటారు ఎప్పుడైనా కూడా, వాళ్ళు ప్రాతస్మరణీయులు, నిత్యం వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అలాగే తర్వాత రఘుతున్న భారతం చేశాను, చలసుబ్రహ్మణ్యం గారు నిర్మాతగా, నేను దర్శకుడిగా, అకే నాగేశ్వరరావు గారు, దాసరి గారు అప్పటికి ఆయన ఎప్పటికైనా సింహమే, దాని మీద భయపడేవాడిని. ఆయన శిష్యుడిగా ఉన్నాను కాబట్టి నేను కొంచెం ధైర్యంగా వెళ్ళి ఆయనతో చెప్పేవాడిని. అయితే ఆయన నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన దర్శకుడు, నిర్మాత, లెజెండ్, ఒక సినిమా పరిశ్రమలో మహోన్నత శిఖరం. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినది డైరెక్ట్గా విని అభినయం చేసేవాడు, అడిగేవాడు ఎలా ఉందయా అనేవాడు, బాగుంది సార్. సో అలాంటి ఒక అనుభవం రఘుతున్న భారతం, అకే నాగేశ్వరరావు గారితో. నాగేశ్వరరావు గారు ప్రతి షాట్కి అడిగేవారు, శ్రీధర్ గారు ఈ షాట్ క్లోజ్అప్ పెట్టారు ఎందుకని అన్నాడు, అడిగేవాడు ఆయన. లేదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేసింది, ఆ ఇంటర్వ్యూ మీకు నచ్చలేదు, పైగా ఇప్పుడు సామాజిక పరిస్థితుల మీద మీకు కోపం ఉంది, అది మీ ఎక్స్ప్రెషన్ ఆ క్లోజ్అప్లో కావాలని చెప్పేవాడిని. ఆయన దానికి అందుకే అడిగాను అనేవారు. అట్లాగా నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను డైరెక్ట్ చేసిన అతి చిన్న వయస్కుడు ఇతను అల్లాని శ్రీధర్ అని. ఇంతమంది గొప్ప వాళ్ళతో పనిచేసి ప్రయాణం చేసే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు ఈ సినిమా రంగం ద్వారా. అలాగే ఇంకొక ఏంటంటే మంచి మిత్రులు అన్నారు, చాలా మంచి మిత్రులు ఏంటంటే నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళు పాత్రికేయులు మీరంతా ఉన్నారు, తర్వాత సినిమా రంగంలో కొంతమంది ఉన్నారు, మా సన్నిహిత మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా నేను క్షణం కూడా తీరిక విశ్రాంతి తీసుకునేవారు. ఏ రోజు నేను ఖాళీగా ఉండేవాళ్ళు ఫోన్ చేసి ఏం చేస్తూ ఉంటాను. సో అందుకని కొమరం భీం నాటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు నేను సెలవు తీసుకోలేదు నా వృత్తిలో. ఇప్పుడు కూడా ఫిల్మ్ మీడియా స్టూడియోస్ అని మాది చిన్న స్టూడియో ఉంది, తర్వాత ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది. వీటి ద్వారా డాక్యుమెంటరీస్, ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను ఏ స్టూడియోగా మార్చాను, చిత్రపూర్లో తీసుకొని ఒక విల్లాలో దాన్ని ఏ స్టూడియోగా మార్చి ఏ ద్వారా కొన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఛానల్ ఓటీటీ అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి నేను చెప్పడం కుదరదు. అయితే వాళ్ళతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అలాగే ఎక్కువ బయోపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకొక ప్రముఖ వ్యక్తి బయోపిక్ చేస్తున్నాను. ఎందుకు నేను ప్రముఖ వ్యక్తి అని చెప్తున్నా అంటే క్వశ్చన్ మార్కులు ఎక్సెల్, ఎందుకంటే అది వాళ్ళు అనౌన్స్ చేస్తే సాధికారికంగా ఉంటుంది, బాగుంటుంది ఉద్దేశంలో అనుకుంటున్నాం. ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, కొంచెం ఎమోషనల్గానే ఉంది. ఎందుకంటే మామూలుగా ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు ఫామ్లో ఉన్న డైరెక్టర్లకి, పాపులారిటీ ఉన్న వాళ్ళకి, లేదా రన్నింగ్లో ఉన్న వాళ్ళకి చేస్తారు. కానీ ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, గతంలో చేసిన పనిని గుర్తుపెట్టుకున్నా, ఇప్పుడు చేస్తున్నాను గుర్తుపెట్టుకున్నాం. నాలాంటి వాడికి కూడా ఈ రకంగా ఒక జన్మదినం పక్కన పెట్టేస్తే ఒక సందర్భంగా ఇంతమంది కలిసే అవకాశం కల్పించిన ప్రిలిమినరీ అసోసియేషన్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. చాలా అద్భుతమైన సందర్భం ఇది. అలాగే ఒక ఆవేశం, ఒక ఆవేదన నాలో ఉంది. అది ఏంటంటే మనం ఇవాళ సమాజంలో చూస్తున్నాము, పిల్లల పెంపకం మీద ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన సినిమాలు లేవు, అసలు లేవు, అవైలబుల్గా లేవు. దానికి ఒక ఉద్యమంలాగా రావాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్గా పనిచేశాను 2015లో. అది
భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా చేసిన ఫిలిం ఫెస్టివల్కి జ్యూరీ చైర్మన్గా ఉన్న రోజుల్లో నాకు అనిపించేది ఫెస్టివల్ అనేది ఎప్పుడో ఒక 2 ఏళ్లకో ఏడాదికో కాదు, పిల్లలకి అసలు సినిమాలు అవైలబుల్ లేకపోతే ఏంటి అనిపిస్తుంది. ఇవాళ మనకి చూస్తే మనకి అమ్మ నాన్న వర్కింగ్ పేరెంట్స్, తాతయ్య నాన్నమ్మ మన దగ్గర ఉండరు, అమ్మమ్మ తాతయ్య ఉండరు, సెలవులో కలుస్తారు. కొన్ని స్కూల్లో ఏమన్నా చెప్తారా, స్కూల్ అంతా కూడా వాళ్ళకి సిలబస్ ఉంటుంది, వాళ్ళకి ర్యాంక్ సంబంధించిన ఇది ఉంటుంది, ఆ హడావిడిలోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లల చేతుల్లో ఏముంది, మొబైల్ మాత్రం ఉంది, సోషల్ మీడియా ఉంది. వాళ్ళకి మంచి చెడు చెప్పే ఒక ఏకైక సాధనం దురదృష్టవశాత్తు ఆ మొబైల్ ఫోనే. ఇవాళ మనం చూస్తాం, ఏ తల్లి కూడా చిన్నపిల్లలకు కూడా తినిపించాలంటే మొబైల్ ఫోన్ చేతికిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్ అనే వ్యసనం అది అలవాటై వినోదమై అలవాటై వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి మనం ఎందుకు తీసుకురావాలంటే మనం చేయలేము. అందుకని ఏ మొబైల్ ఫోన్లో వాళ్ళు ఈ చిత్రాలు చూస్తున్నారో, అవాంఛనమైన ఇవి చూస్తున్నారో, అన్వాంటెడ్గా చూస్తున్నారో, దానిలోనే మనం పిల్లల కోసం మంచి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాను. బాలచిత్ర అనే ఒక ప్రాజెక్టు మేము దాని గురించి అందరు మిత్రులతో కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది పూర్తిసార్లు మెటీరియల్ చేయక మరోసారి ఆ విషయంలో మేము ముందుకు వస్తాను, అదొకటి అనిపిస్తుంది. సో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులో ఒక బయోపిక్స్ చేస్తున్నాము, వెబ్ సిరీస్ చేస్తాను, వేరే వాటికి ఏ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్ చేస్తాను. అయితే వాళ్ళు చాలామంది కొన్ని క్వశ్చన్ ఏంటంటే, ఈ వయసులో అంటే ఈ టైంలో ఎందుకు టేకప్ చేసామని అంటున్నారు చాలామంది, అడిగారు కొంతమంది. నేను ఆ ఫస్ట్ సినిమా కొమరం భీమ్ అనేది 67లో చేశాను, 16 మేము నెగిటివ్లో చేశాను, అది ఎవరు చేయలే అప్పటికి. అంటే ఒక ప్రయోగం మొదలుపెట్టి ఇప్పటిదాకా చేస్తున్నాను. అంటే ప్రయోగంలో మనకు ఆదర్శం అంటే ఆయనతో పోల్చుకోలేదు, కానీ సింగీతం శ్రీనివాసరావు గారు ఈ వయసులో కూడా సంగీతం అని అద్భుతమైన సినిమా చేశారు. ఈ వయసులో ఆయన హోమ్ థియేటర్లో డైరెక్ట్ చేస్తూ అది ఒక అద్భుతమైన ప్రయోగం, ప్రపంచంలో చేయాలి. సో దర్శకుడు అనేవాడు వాడు కనుక ఆ వృత్తిని ఎంచుకున్న తర్వాత ఇదే కళాకారుడు, దర్శకుడు కానీ వృత్తి కళాకారుడు ఎవరైనా సరే, జర్నలిస్ట్ అయినా సరే, వీళ్ళు ఏదో జీవితం మొదలు పెడతారో జీవితం చరమగంగా అదే దానిలో ఉంటారు. చాలామంది అది చేస్తారు. అక్కినాగేశ్వరరావు చెప్పేవారు, నేను యాక్షన్ చేస్తూనే పోవాలి ఉందనేవారు. సో నాకు కూడా అదేముందంటే, అది గొప్పతో పోల్చుకోవడం కాదు, ఆ స్టేట్మెంట్ చదివి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను అనుకుంటాను ఎప్పటికో అంటే వెంటనే కాదు, తర్వాత కొంతకాలానికి ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు జరుగుతుందో తెలీదు. కట్ యాక్షన్ చెప్పిన తర్వాత షూటింగ్ జరుగుతూ ఉంటుంది, కెమెరా రన్ అవుతూ ఉంటుంది, యాక్ట్ చేస్తుంటారు. కట్ చేయకపోతే మనం వెళ్ళిపోవాలి, కట్ చేయడానికి మనం లేము అప్పుడు. సో అదొక నేను ఊహించుకున్న దృశ్యం, అది వెంటనే అవుతుందని చెప్పట్లేదు, టైం పడుతుంది. అయితే ఇంతమంది కట్ చేయడానికి మనం ఉన్నాం కదా, అప్పటికి కెమెరా తిరుగుతూ ఉంటుంది, అదొక సన్నివేశం అండి, అదొక ఎమోషన్. మనం దాని గురించి పిక్చరైజ్ చేస్తే ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటాడు, యాక్షన్ చెప్పాము, మిగతా ఎస్ఎండ్ వెళ్తా ఉన్నారు, కెమెరాకి అర్థం కాదు ఎందుకు కట్ చెప్పట్లేదు, కట్ చెప్పండి సార్ అన్నాడు, కానీ సార్ లేడు, అప్పటికి వెళ్ళిపోయాడు. అది అదొక ఊహాత్మక దృశ్యం, అది నాకు అర్థం దృశ్యం నాకు తెలియదు. అదే దాన్ని అది అనిపిస్తుందండి. ఈ సినిమాలో వచ్చినందుకు, సినిమాలో వచ్చి నాకు వచ్చిన ఇంకొకటి ఏంటంటే, నాకు చిత్రపూర్లో ఒక ప్లాట్ దొరికింది, అదొకటి సంతోషం. ఎందుకంటే కుటుంబానికి ఒక ఆధారం ఉంది. సినిమాలో నేను ఎప్పుడు కుటుంబం గురించి పట్టించుకోలేని ఒక అపవాదం నా మీద ఉండింది, ఇప్పుడు ఒక ఇల్లు ఏర్పడింది. మా అమ్మాయికి అది చెప్పాను, సురేష్ కొండరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్గా ఉన్నాయి ఇప్పుడు, అది ఒక అద్భుతమైన సన్నివేశం ఏ తండ్రికైనా కూడా. మా అమ్మాయి కూడా డాక్టరే, అది ఆ అనుభవం నాకు తెలుసు. సో అందుకని ఇది వారితో షేర్ చేస్తున్నాం. అట్లాగే అమ్మాయి పెళ్లి చేశాను, మా అబ్బాయి నిజ రంగంలో ఉన్నాడు, దట్ ఈజ్ ఓకే. ఇప్పటికీ సినిమా రంగంలో వచ్చినందుకు నేను సంతోషపడే సమయమే తప్ప బాధపడే సందర్భం ఎప్పుడు లేదండి. ఇప్పుడు కొమరం మేము డబ్బాలు మోసిన 18 సంవత్సరాలు అనిపించింది, నేను తప్పు చేశానా మంచి చేశాను అట్లా అని ఒక దశలో అనిపించింది, డబ్బాలు తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పడేస్తాం అని. కానీ అనుకున్నా అది మన పని కాదు. ఎందుకంటే ఎవరికైనా అంటే సూసైడ్ తప్పే, కానీ సూసైడ్ చేసుకోవడానికి వాడి అవకాశం రైట్ ఉంది వాడికి, తన శరీరాన్ని కోల్పోవడానికి. కానీ ఒక సినిమాని సమాజానికి ఇవ్వాల్సిన సినిమాని నేను నీళ్ళు పడేయడం నాకు రైట్ లేదు అనిపించింది లాస్ట్ మినిట్లో. అందుకని ఆగిపోయాను. ఒకసారి ప్రయత్నం కూడా చేశాను, మా మిత్రుడు చక్రపాణికి తెలుసు ఆ విషయం. సో ఇలాంటి సంఘటనల మధ్య జీవితాన్ని గడుపుతూ ఇప్పుడు అదేమంటే ప్రతిరోజు కొత్త రోజే మనకి, ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన, కొత్త మిత్రులు నడుస్తూ ఉంటుంది. ఈ అదృష్టం ఇచ్చిన దేవుని ఎప్పుడైనా చెప్పుకోవాలి. అందుకని ఇంత మంచి అవకాశం, సందర్భం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా మిత్రులు భద్ర ప్రసాద్ గారు నాకు సోదర సమానమైన అన్నారు, కానీ అంతకంటే ఎక్కువ. అట్లాగే సురేష్ కొండరెడ్డి గారు, ఆయన సెలబ్రిటీ జర్నలిస్టు.
సో మిత్రులందరూ కూడా అందరూ కూడా ఇంతమంది కలవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఇవాళ కూడా మనం పనిచేస్తూనే ఉంటాం.